వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం దేశం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలొంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మునగాడు. మట్టి మీద మనిషికి ఆశ, మనిషి మీద మట్టికి ఆశ. మన్నే చివరికి గెలిచేది అది మరణంతోనే తెలిసేది. కష్టము చేసి కాసు గడిస్తే దారికి జమానే కోర్టు పెరిగి బలిస్తే జమాని. జీవిత సత్యం మరువకురా, జీవితమే ఒక స్వప్నమురా. ఒక్కడు మనగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం దేశం మరచిన నాడు ఆనందాలే విరియును చూడు. మనది ప్రకృతి మనది మన పరభేదం ఎందుకు వినరా. పాన మనది ప్రకృతి మనది మన పరభేదం ఎందుకు వినరా. కాలచక్రం నిలవదురాయి నేల స్వార్థం ఎరగదురా. చెట్టు పాడే పక్షి మంచిని మెచ్చే గుణమే ఉంటే పుల్లో కాదు అందరినీ. జీవితమంటే పోరాటం అది అని ఆరాటం. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. ఒక్కడు మునగాడు ఊరి మెచ్చిన పనివాడు వెతికి తలుంచడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మొనగాడు. భూమిని చీల్చే ఆయుధమేలా పువ్వుల కోసం పొడవళ్ళేలా మోసం దేశం మరచిన నాడు ఆనందాలే తిరిగి చూడు.
కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నా కన్ను ముద్దాడితే కందెకులు కాయ కనకాంబరం నా చింత సంపెంగలో కెంపు రంగాయ తొలి సంబరం. ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులు ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యానవనమాలిగా జీతమీయగా లేత వందలే చెల్లించుకోనా. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తార. ఫిబ్రవరి 14, 15 తేదీ కార్యక్రమాల్లో 2 రోజులు పాటల బీచ్ ఫెస్టివల్ అనేది జరపబోతున్నాం అనేది ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు సత్య గారు, అదేవిధంగా ఏపీ టూరిజం చైర్మన్ గారు బాలాజీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మన ప్రాంతంలో అంటే ప్రకాశం జిల్లాలో బీచ్ ఫెస్టివల్స్ అనేది జరిగేది నా వరకు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేదు. మంచి సెలక్షన్ ఇది ఇద్దరికి, రామచంద్ర సత్య గారికి, అదేవిధంగా మన బాలాజీ గారు, మన మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి కూడా ఇక్కడికి వచ్చి చూసినప్పుడు మామూలుగానే వింటున్నాం దాదాపు 1 లక్ష మంది 2 రోజుల్లో కూడా వస్తారు. ఇవాళ 50,000 మంది, రేపు 50,000 మంది ఇక్కడ చూసిన తర్వాత ఇంకా పెరుగుతారనే నమ్మకం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. ఒక బీచ్ ఫెస్టివల్ రావాల్సింది అంటే మనకు ఆంధ్ర ప్రాంతాల్లో విశాఖపట్నంలో జరుపుకుంటూ వస్తుంటాం, దూర ప్రాంతాల్లో అయితే గోవాలోకి వెళ్తుంటా ఉన్నప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అనేది పడుతుందా వాటన్నిటికీ ఈక్వల్ గా వచ్చేటట్టుగా ఈ రోజు పాకల బీచ్ ఫెస్టివల్ అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ గా కూడా జరిపించారు వారు. దానికి కలెక్టర్ గారు ముఖ్యంగా రాజాబాబు గారు, జాయింట్ కలెక్టర్ గారు కల్పనా కుమారి గారు, ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ బీచ్ ఫెస్టివల్ ని సక్సెస్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ టుడే, ఇప్పుడు మార్నింగే మనం ప్రారంభం చేస్తున్నప్పుడే వేలాది మంది టూరిస్ట్ ఇక్కడికి రావడం అనేది ఉంది. మనం చూసాం హెలికాప్టర్ రైడ్ అనేది దాదాపు 4,000 రూపాయలతో 5 మంది ప్రయాణికులు కూడా ఒక ట్రిప్ వేసుకొచ్చే దాని కొరకు పెట్టడం అనేది దానికి ప్రత్యేకంగా సోదరు రామచంద్ర సత్య గారిని, అదేవిధంగా ఒకసారి బాలాజీ గారిని ఇద్దరిని కూడా ప్రశంసించవచ్చు. విషయం అంటే గ్రామాల్లో చూసుకున్నప్పుడు మనం హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్, విమానాలయం కూడా దూరం నుంచి చూసి ఆనందపడేది. ఇది కొంత ఎక్కువ ఖర్చులు అనేది లేదు కాబట్టి తక్కువ ఖర్చులోనే చూడటం అనేది ఒక కొత్త అట్రాక్షన్. అదేవిధంగా వచ్చినప్పుడు రిసెప్షన్ లో ఫోక్ సాంగ్స్ మన డైరెక్టర్ కల్చర్ గారు మల్లికార్జున గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ఫోక్ సాంగ్స్ అనే ఫోక్ డాన్సర్స్ అన్ని కూడా తీసుకొచ్చి చాలా చక్కగా కూడా చూపించారు. అందులో ఎక్సలెంట్ ప్లానింగ్. ఏ చెప్తున్నా కూడా
సత్య గారి ముందు నుంచి ఒక మంచి ఈవెంట్ మేనేజర్ కూడా వెంకట రైట్ మీడియా వెంకట వారిని కూడా ముందు నుంచి కన్సల్ట్ చేస్తూ ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలనేది వారి కోరిక. అది ఢిల్లీలో చెప్పాడు, నాకు తెలిసినప్పుడు ఆ ముందు కూడా విజయవాడలో చెప్పాడు. ఎప్పుడు చూసినా బీచ్ ఫెస్టివల్ ఏందా ఇదే మామూలుగా ఉంటుంది కదా అని నేను కూడా అనుకున్నా ఇక్కడ ప్రాంతంలో ఉన్న ఎంపీని. బట్ ఎక్సలెంట్ గా ఆర్గనైజ్ చేశారు సత్య గారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రైడ్ మీడియా వాళ్ళందరికీ ప్రత్యేకంగా కూడా పాకల ప్రజానీకం తరఫున, ఒంగోలు పార్లమెంట్ ప్రజానీకం తరఫున కూడా వారికి బాలాజీ గారికి ఇద్దరు కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్తూ చక్కగా ఉన్న ఈవెంట్ ని మీరు కూడా మీడియా వారు కూడా ఇప్పటి నుంచి మీరు కూడా ఎక్కడ చూసినా యూట్యూబ్ లో అయినా లేకపోతే ఛానల్స్ లో అయినా కూడా సోషల్ మీడియాలో ఉన్న అన్నిట్లో కూడా మీరు ప్రచారం చేసి పాకల్లో ఒక బీచ్ ఫెస్టివల్ జరుగుతుందని వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తృప్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్. చాలా సంతోషం. నేను మొన్న మీకు చెప్పినట్టు ఇది ఒక చిన్న ఆలోచనతో ప్రారంభమై ఒక పెద్ద ఇంత మెగా ఈవెంట్ అవడానికి కారణం మన ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, మన స్థానిక మంత్రివర్గ స్వామి చైర్మన్ బాలాజీ గారు, మన ఎంపీ మాగుంట గారు, జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు అందరూ ఒక చిన్న తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రాంతం మన పాకల మన ప్రకాశం అనే ఒక నినాదంతో ఈ యొక్క ఆలోచన మొదలై ఈరోజు ప్రకాశం జిల్లాకి ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా ఇది రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందబోతా ఉంది. ఇందులో భాగంగా ఈరోజు చూసుకుంటే మన పొద్దున్నే ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మన ఈ యొక్క ఈవెంట్ అద్భుతంగా ప్రారంభించాం. ప్రజలు కూడా చాలా అద్భుతంగా ఎక్కువ మంది కూడా వచ్చేదానికి వసతులు కానీ ఫెసిలిటీస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మన ప్రకాశం జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేయాలి. ఎందుకంటే మన కల్చర్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. మనకున్న వనరులని మనం దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే అవి మనకి ఇక్కడున్న ఉపాధి అవకాశాలకు కానీ మన టూరిజం ప్రమోషన్కి కూడా పనికొస్తాయని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంలో కూడా పాత్రికేయ మిత్రులు కూడా మీరందరూ బాగా ఈ యొక్క తక్కువ టైంలో కూడా బాగా కోఆపరేట్ చేసి ఈ ప్రమోషన్ కూడా మీరందరూ సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ప్రజల తరఫున, కొండేపి నియోజకవర్గ ప్రజల తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నేషనల్ హైవేస్ రెండు కలిపి ఈ యొక్క బీచ్కి మన బహుశా మన ఆంధ్ర రాష్ట్రంలో 6 కిలోమీటర్లు హైవే నుంచి దగ్గరగా ఉన్న బీచ్ అనువైన ప్రాంతం మన పాకల ప్రాంతం. ఇందాకే గౌరవ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో మన హెలిప్యాడ్ రోడ్లో ఉన్నప్పుడు సార్ మనకి ఒక స్ట్రైట్ రోడ్ డైరెక్ట్ బీచ్కి వేయగలిగితే టూరిజంకి మనకి ఇబ్బంది లేకుండా డబుల్ రోడ్ ఒకటి మనం త్వరలో ప్రపోజల్ పెట్టాలని చెప్పడం జరిగింది. 4 కిలోమీటర్లు దాదాపు ఒక 4 కిలోమీటర్లు ఆ ప్రపోజల్స్ కూడా త్వరలో రెడీ చేయించి వీలైనంత త్వరగా మా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డు కూడా త్వరలో వేయించిపోతున్నామని కూడా తెలియజేసుకుంటూ పార్లమెంట్ సభ్యులు మన మాగుంట గారి సహకారంతో ఆల్రెడీ రైల్వే బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది. త్వరలో టెండర్లు కూడా అది పిలవబోతూ ఉన్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇక్కడున్న మంత్రి గారు కానీ, బాలాజీ గారు కానీ, మన ఎంపీ మాగుంట గారు కానీ మేమందరం ఇది అభివృద్ధి చెందాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా అందున నాకు సొంత మండలం సింగరాయకొండ, పక్కనే నా గ్రామం బింగినపల్లి. పాకలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన విలేజ్. ఈ గ్రామంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిగా, వారి ప్రేరణగా, వారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ని ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయడంతో పాటు టూరిజంను కూడా ముందు పెద్ద స్థాయిలో నిలపాలి. ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, సంతోషకరమైన పరిస్థితులను కల్పించి ప్రజలందరినీ ఆనందాల్లో ఉంచాలన్నటువంటి ఆలోచనతో అన్ని ఇజాలు అంతర్ధానమై పరిస్థితుల్లో టూరిజం ఒకటే ఫైనల్ ఇజం అని చెప్తూ
ఆంధ్రప్రదేశ్ టూరిజం కొత్త పుంతలు తొక్కించడానికి ఒక టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేయడానికి, ఇన్వెస్టర్స్ని బాగా రాబట్టడానికి అనేక పాలసీ రాయితీలు ఇచ్చి ఇవాళ 19,000 కోట్ల రూపాయలతో ఇటీవల వైజాగ్లో జరిగిన సమ్మిట్లో, సిఐఐ సమ్మిట్లో 19,000 కోట్ల రూపాయలతో ఎంఓఏలు చేసుకోవడం కూడా జరిగింది. దీని కారణంగా ఇవాళ పాకల బీచ్ విషయానికి వస్తే చాలా పెద్ద బీచ్, లెంతీ బీచ్, చాలా సేఫ్ అండ్ అందంగా ఉన్నటువంటి బీచ్ కూడా. అయితే దీని మీద శ్రద్ధ చూపక కారణంగా కొంత నిర్లక్ష్యానికి గురి కావటం. అయితే 2014-19కి ముందు ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ 4 కోట్ల రూపాయలు ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, రిసార్ట్స్, రెస్టారెంట్ డెవలప్మెంట్ కోసం 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం, 2 కోట్ల రూపాయలతో పనులు జరిగినాయి. తదనంతరం వచ్చిన ప్రభుత్వము ఆ మిగతా 2 కోట్లతో పనులు చేయకపోగా దీన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది కూడా. మొత్తం టూరిజం 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల మేరకు మరి తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, వచ్చిన నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో అద్భుతాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం చేయాలనేటువంటి తలంపుతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం. దానిలో భాగంగా ఇటీవల అరకు ఉత్సవాలు, అనకాపల్లి ఉత్సవాలు, సీతారాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ ఉత్సవాలు ఇవన్నీ ఘనంగా 10 రోజుల పాటు జరగడం జరిగింది. అదేవిధంగా మేము రేపు 18కి ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సందర్భంగా గతంలో కూడా 2-3 నెలల క్రితం మన మంత్రివర్యులు మన డోలా బాలవీరంజన స్వామి గారు కానీ సత్య గారు కూడా అన్న ఇది ప్రమోట్ చేయాలి మనం ఇక్కడ పాకల బీచ్ అని చెప్పడం, నేను డిపార్ట్మెంట్ కూడా సంప్రదింపులు చేయటం, డిపార్ట్మెంట్ నేను తీర్మానం కూడా చేశాను ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ కోసం కొన్ని కోట్లు కేటాయించాలని. అయితే కొంత లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు మన సత్య తీసుకున్న చొరవ వలన దామచర్ల సత్య మ్యారిటైమ్ బోర్డు చేయమని ఈ కార్యక్రమాలు జరపడానికి ప్రేరణగా నాతో మాట్లాడినప్పుడు అన్న మనం మీ వైపు నుంచి కూడా కొంత కోఆపరేట్ చేయాలంటే డిపార్ట్మెంట్తో సంప్రదించగా డిపార్ట్మెంట్ అధికారులు సంబంధించి ఒక 50 లక్షల రూపాయలు కూడా టూరిజం నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది.